రెడ్ టీవీ తెలుగు న్యూస్ కు స్వాగతం. నేనే మీ శాలిని ప్రియ. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరియు అంతర్జాతీయంగా జరిగిన 5 కీలక పరిణామాలు, సంచలన నిజాలను మీ ముందుకు తెస్తున్నాను. ఆలస్యం చేయకుండా నేటి వార్తల్లోకి వెళ్దాం. మదనపల్లె మార్కెట్ లో పతనమైన టమాటా ధరలు. ఆసియాలోని అతిపెద్ద టమాటా మార్కెట్ అయిన మదనపల్లెలో రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఆదివారం 391 మెట్రిక్ టన్నుల దిగుబడి రాగా ధరలు భారీగా పడిపోయాయి. గతంలో కిలో 38 రూపాయలు పలికిన ధర ఇప్పుడు మొదటి రకమే 10 కిలోలకు 230 రూపాయలకి చేరింది. మూడో రకం 10 కిలోలు కేవలం 160 రూపాయలకి అమ్ముడవుతుండడంతో పెట్టుబడి కూడా రాక రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఏపీలో 2,40,000 కోట్ల ఇనుప ఖనిజ నిల్వలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఇనుప ఖనిజ నిల్వలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా లో గ్రేడ్ మ్యాగ్నటైట్ రకం నిల్వల్లో కర్ణాటక తర్వాత ఏపీనే రెండో స్థానంలో ఉంది. ఈ 17 మైనింగ్ బ్లాకుల విలువ సుమారు 2,40,000 కోట్లు ఉందని అంచనా. 2035 నాటికి ఏటా 113 మిలియన్ టన్నుల ఖనిజాన్ని తవ్వి తీయడమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ కార్యాచరణ సిద్ధం చేసింది. నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కలకలం. దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ ప్రవేశ పరీక్షలో పేపర్ లీక్ అంశం సంచలనం సృష్టిస్తోంది. రాజస్థాన్లోని సికార్లో పరీక్షకు ముందే ప్రాక్టీస్ పేపర్ పేరుతో ప్రశ్నలు 20,000 రూపాయల నుంచి 2 లక్షలకు విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. ఏకంగా 140 ప్రశ్నలు ఒరిజినల్ పేపర్తో పోలి ఉండడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్స్ దర్యాప్తు చేస్తోంది. హంటా వైరస్ భయం, నౌక నుంచి ప్రయాణికుల తరలింపు. హంటా వైరస్ వ్యాప్తితో టెనరీఫ్ ద్వీపం వద్ద నిలిచిపోయిన MT హోండియస్ క్రూజ్ నౌక నుంచి ప్రయాణికులను తరలించే ప్రక్రియ మొదలైంది. భారతీయులతో సహా వివిధ దేశాల పౌరులను ప్రత్యేక విమానాల్లో తరలిస్తున్నారు. నౌకలో ఒకరు మరణించినా మిగిలిన 140 మందిలో వైరస్ లక్షణాలు లేవని WHO స్పష్టం చేసింది. ప్రయాణికులందరినీ ఆయా దేశాల్లో క్వారంటైన్లో ఉంచి పర్యవేక్షించనున్నారు. బంగారం కొనకండి, ప్రధాని మోదీ సంచలన పిలుపు. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు ఏడాది పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని ప్రధాని మోదీ పౌరులను కోరారు. మనం వాడే బంగారంలో 90% దిగుమతి చేసుకుంటున్నామని, దీనివల్ల విదేశీ మారక ద్రవ్యం కరిగిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ వాహనాలకు బదులు ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలని, డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోకుండా ఉండాలంటే పొదుపు పాటించాలని సూచించారు. చూసారుగా నేటి వార్తలు. టమోటా ధరల పతనంపై మీ అభిప్రాయం ఏంటి? అలాగే నీట్ పేపర్ లీక్ బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని వేగవంతమైన వార్తల కోసం మన రన్ టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. దిస్ ఈజ్ యువర్ శాలిని ప్రియ సైనింగ్ ఆఫ్.